డైలీ టేస్ట్ ది డైలీ. హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తుంది. పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తుంది. లింగంపల్లి, ఆర్సీపురం, గచ్చిబౌలి, మియాపూర్, కుకట్పల్లి, కుత్బుల్లాపూర్, గాజుల రామారం, నిజాంపేట తదితర ప్రాంతాల్లో భారీ వర్షం పడుతుంది. కొద్ది గంటల్లో మరికొన్ని ప్రాంతాలను వర్షం విస్తరిస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు జీహెచ్ఎంసీ, ఎస్డీఆర్ఎఫ్, హైడ్రా బృందాలను రంగంలోకి దించారు అధికారులు. ఇంకా వర్షాలకు సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి వంశీకృష్ణ అందిస్తారు. వంశీకృష్ణ, హైదరాబాద్ నగరంలో కొద్దిసేపటి క్రితం నుంచి పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటుగా ఒకటి రెండు చోట్ల భారీ వర్షం కురుస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. కొద్దిసేపటి క్రితమే ఐఎండీ ఒక ప్రకటన కూడా విడుదల చేసినటువంటి సందర్భం కూడా మనం చూడొచ్చు. ఏదైతే థండర్స్టార్మ్ యాక్టివ్ ఏదైతే 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో అటు పటాన్చెరు, శేర్లింగంపల్లి, కుక్కట్పల్లి, కుత్బుల్లాపూర్, సికింద్రాబాద్, ఖైరతాబాద్, చార్మినార్, ఓయూ, అబిడ్, మల్కాజ్గిరి, కాప్రా, చార్మినార్, ఉప్పల్, రాజేంద్ర నగర్, ఎల్బీ నగర్ ఈ ప్రాంతాలలో వచ్చే 3 గంటల పాటు కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటుగా పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటన చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. దాంతో పాటుగా ప్రధానంగా అటు విదర్భ దగ్గర ఏర్పడినటువంటి ఒక ఉపరితల ఆవర్తనం ప్రభావంతో కాబట్టి దాంతో పాటుగా ఈ రోజు ఉదయం కొంత ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయిలో నమోదవుతున్నటువంటి నేపథ్యంలో కూడా ఈ యొక్క క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని కూడా ప్రధానంగా హైదరాబాద్ నగరంలో కురుస్తాయనేది కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెప్పినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. ప్రజెంట్ హైదరాబాద్ లోని అనేక ప్రాంతాలలో అటు లక్కిడికప్పులు కావచ్చు, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ కావచ్చు, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్ ఇలా ఈ ప్రాంతాలన్నింటిలో కూడా ప్రజెంట్ తేలికపాటి నుంచి మోస్తరు వర్షం పడుతుంది. మరికొద్ది నిమిషాల పాటు కూడా ఈ వర్షం కొనసాగే అవకాశం ఉంది. అంటే దాదాపుగా 3 గంటల పాటు కూడా ఈ వర్షం ఇలాగే కొనసాగే అవకాశం ఉంటుంది హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో. అంటే ముఖ్యంగా ఏ ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు వంశీ? ప్రధానంగా మనం ఒక్కసారి ఐఎండీ ఇచ్చినటువంటి వివరాల ప్రకారంగా చూస్తే మాత్రం అటు సికింద్రాబాద్, కుక్కట్పల్లి, శేర్లింగంపల్లి, పటాన్చెరు, ఖైరతాబాద్, చార్మినార్, ఓయూ, అబిడ్, మల్కాజ్గిరి, కాప్రా, చార్మినార్, ఉప్పల్ ఈ వీటికి సంబంధించి కూడా గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో కూడా గాలులు వీస్తాయనేది కూడా ఐఎండీ తెలపడం జరిగింది. తదుపరి 3 గంటల పాటు కూడా ఈ రకమైనటువంటి వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెప్పినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రజెంట్ కుకట్పల్లి కావచ్చు, మియాపూర్ కావచ్చు, గచ్చిబౌలి, గాజుల రామారం, నిజాంపేట్ తదితర ప్రాంతాల్లో మాత్రం భారీ వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. తదుపరి 3 గంటల పాటు కూడా ఈ విధంగానే కొనసాగే అవకాశం ఉంది. అంటే ఎన్ని రోజులు వర్షం నమోదే అవకాశం ఉంది వంశీ? అంటే ఏదైతే హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఇచ్చినటువంటి వివరాల ప్రకారం ఈ రోజు రేపు అంటే ఉదయం పూట ఎండ తీవ్రత ఉంటుంది, సాయంత్రం పూట కొంత వాతావరణం చల్లబడి వర్షం పడే అవకాశం ఉంటుంది అనేది కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెప్పినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. రైట్, థ్యాంక్ యూ వంశీ. హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తుంది. పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తుంది. లింగంపల్లి, ఆర్సీపురం, గచ్చిబౌలి, మియాపూర్, కుకటిపల్లి, కుత్బుల్లాపూర్, గాజుల రామారం, నిజాంపేట తదితర ప్రాంతాల్లో భారీ వర్షం పడుతుంది. కొద్ది గంటల్లో మరికొన్ని ప్రాంతాలకు వర్షం విస్తరిస్తోందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు జీహెచ్ఎంసీ, ఎస్డీఆర్ఎఫ్, హైడ్రా బృందాలను రంగంలోకి దించారు అధికారులు. వంశీకృష్ణ, ఇప్పటికే జీహెచ్ఎంసీ కూడా వర్షాలు పడుతున్న నేపథ్యంలో గత కొద్ది రోజుల నుంచి అలర్ట్గా ఉన్నటువంటి విషయం కూడా మనం చూస్తా ఉన్నాం. ప్రజెంట్ విదర్భ వద్ద కొనసాగుతున్నటువంటి ఉపరితల ఆవర్తన ప్రభావంతో అటు హైదరాబాద్ నగరంలో కావచ్చు, రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని కూడా చెప్పడం జరిగింది. ప్రజెంట్ హైదరాబాద్ నగరానికి విషయానికి వచ్చేటప్పటికి చూస్తే మాత్రం కొంత క్యుములోనింబస్ మేఘాల ప్రభావం కావచ్చు, దాంతో పాటుగా విదర్భ నుంచి ఏర్పడినటువంటి ఒక ఉపరితల ఆవర్తన ప్రభావంతో రెండు కలగలిపి హైదరాబాద్ నగరంలో ఏదైతే వర్షాలు పడుతూ ఉన్నాయి. ప్రజెంట్ గాలి తీవ్రత కూడా 30 నుంచి 40 కిలోమీటర్లు వేగంతో వీస్తాయన్నది కూడా ఐఎండీ తెలపడం జరిగింది. ప్రజెంట్ గాలి తీవ్రత కూడా అంతే ఉన్నది మనకు కనపడుతోంది.
ప్రజెంట్ లక్డీ కప్పులు కావచ్చు, గాజుల రామారం కావచ్చు, దాంతో పాటుగా కుత్బుల్లాపూర్, కుక్కట్పల్లి ఈ ప్రాంతాలలో కూడా ప్రజెంట్ వర్షాలు పడుతున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా హైదరాబాద్ నగరంలో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తా ఉన్నాయి. మరోపక్క మూసి పరివాహక ప్రాంతానికి సంబంధించి కూడా వర్షం ఏదైతే కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఎప్పటికప్పుడు జిహెచ్ఎంసీ కూడా అలర్ట్ ఉంటున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తాము. గత కొద్ది రోజుల నుంచి కూడా వికారాబాద్ ప్రాంతంలో కూడా వర్షాలు పడుతుంటుంది. కొంత మూసి పరివాహక ప్రాంతాల్లో ఎక్కువగా వరద నీరు వచ్చి చేరే అవకాశం ఉంటుంది కాబట్టి జిహెచ్ఎంసీ అధికారులు ఎక్కడికక్కడ అలర్ట్ ఉన్నారని కూడా చెప్పాలి. దాంతో పాటుగా ఇవాళ ఆదివారం కావడంతో కూడా కొంత ట్రాఫిక్ జామ్ అనేది తక్కువగా కనిపిస్తుంది. దాంతో రోడ్డు పైన నీరు నిలిచినా కూడా వెంటనే బయటికి పారదొలడానికి కూడా జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఉన్నారు. పెద్ద హైదరాబాద్ నగరంలో మాత్రం ఇబ్బందికర పరిస్థితులు అయితే లేవు కానీ మొత్తం మీద మాత్రం వర్షం మాత్రం గట్టిగా కురిసే అవకాశం మాత్రం మనకు కనిపిస్తా ఉంది. ఇప్పటికే గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంటుంది కాబట్టి తదుపరి వచ్చే 3 గంటల పాటు అలర్ట్ గా ఉండాలని మాత్రం హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెప్పినటువంటి సందర్భం మనకు కనిపిస్తా ఉంది. ఇప్పటికే ఆయా ప్రాంతాలకు సంబంధించి కూడా అలర్ట్ ని జారీ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. అంటే సడన్ గా వాతావరణం మారడానికి గల కారణాలు ఏంటంటే అధికారులు ఏం చెప్తా ఉన్నారు? అంటే ప్రధానంగా ఐఎండీ అధికారులు చెప్పినటువంటి వివరాల ప్రకారంగా చూస్తే మాత్రం ఇవాళ మధ్యాహ్నం ప్రిడిక్షన్ ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. విదర్భ ప్రాంతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తనం, దాంతో పాటుగా ఈ రోజు ఉదయం కూడా ఎండ తీవ్రత అనేది కొంత ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. వీటితోటి అటు క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడటం మనం చూస్తా ఉన్నాము. ఆ క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో హైదరాబాద్ నగరంలో వర్షాలు కురుస్తున్నాయి అనేది కూడా ఐఎండీ తెలిపింది. తదుపరి 3 గంటల పాటు ఈ రకమైనటువంటి వాతావరణమే ఉంటుందనేది కూడా ఐఎండీ అంచనా వేయడం జరిగింది. అంటే ఇప్పటికే రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే దానికి సంబంధించి అధికారులు ఏం చెప్తా ఉన్నారు పంట నష్టంపై? అంటే ప్రధానంగా అధికారులు ఏం చెప్తున్నారంటే ఇది హైదరాబాద్ కు సంబంధించినటువంటి వర్షంగానే చెప్పాలి. ప్రజెంట్ జిల్లాలలో మాత్రం ఎలాంటి అలర్ట్స్ ఇవ్వలేదు, హెచ్చరికలను కూడా జారీ చేయలేదు కాబట్టి జిల్లాలకు సంబంధించి కూడా పెద్దగా ప్రభావం ఉండే అవకాశం. జిల్లాలలో వర్షాలు పడ్డా కూడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. అయితే పలు జిల్లాలకు సంబంధించి కూడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు ఇవ్వడం జరిగింది. ప్రజెంట్ ఇప్పుడు మనకు అందుతున్నటువంటి సమాచారం చూస్తే ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. హైదరాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి, నల్గొండ, రంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలకు సంబంధించి 2 నుంచి 3 గంటల పాటు కూడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలతో పాటుగా 1-2 చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు కూడా ఇప్పటికే ఐఎండీ ఒక అలర్ట్ ని జారీ చేయడం జరిగింది. ఇప్పుడే దానికి సంబంధించి కూడా ఒక అలర్ట్ ని జారీ చేసిన సందర్భం కూడా మనం చూస్తున్నాం. మరోపక్క హైదరాబాద్ నగరంలో కూడా వర్షం తీవ్రత అనేది పెరుగుతా ఉంది. మరో 3 గంటల పాటు కూడా పెద్ద ఎత్తున వర్షం పడే అవకాశం ఉన్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడుతుంది. ఓవరాల్ గా చూస్తే మాత్రం మొత్తం మీద కాలం కాని కాలంలో హైదరాబాద్ నగరాన్ని కావచ్చు, తెలంగాణని వర్షాలు మాత్రం పట్టి పీడిస్తున్నాయని కూడా చెప్పాలి. ఇప్పటికే ఎక్సెస్ రెయిన్ఫాల్ నైరుతి ఋతుపవనాల్లో ఏదైతే నైరుతి ఋతుపవనాల్లో దాదాపుగా 30% మేర అధికంగా వర్షపాతం నమోదైంది. దాని తర్వాత మొన్న హన్మకొండ వరంగల్ సంబంధించి కావచ్చు ఇప్పుడు పడుతున్నటువంటి వర్షాలతోటి మరింత ఎక్సెస్ రెయిన్ఫాల్ నమోదయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే భూమిలో ఇంకాల్సినటువంటి నీరు కూడా ఇంకా కొంత సమయం పడుతుందని కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు చెప్పినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. మొత్తం మీద రానున్నటువంటి 3 గంటల పాటు కూడా హైదరాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి, రంగారెడ్డి, నల్గొండ ఈ ప్రాంతాలకు మాత్రం తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలతో పాటుగా కొన్ని చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే హైదరాబాద్ నగరంలో కూడా భారీ వర్షం కురుస్తా ఉంది. ఇప్పటికే లక్డీ కపుల్ కావచ్చు, బంజారాహిల్స్ కావచ్చు, అమీర్పేట్, కుత్బుల్లాపూర్, గాజుల రామారం ఈ ప్రాంతాలలో కూడా వర్షం కురుస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో కూడా గాలులు వీస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. కొంత ఆదివారం కావడంతో కూడా కొంత ప్రధాన కూడలలో ట్రాఫిక్ జామ్ అనేది మనకు కొంత తక్కువగా కనిపిస్తుంది. దీంతో ఎక్కడ ట్రాఫిక్ జామ్ అయినటువంటి దాఖలాలు లేవు కానీ అదే సోమవారం అయి ఉంటే కనుక పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం కూడా ఉంటుండే. ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు కూడా అలర్ట్ అయినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. మొత్తం మీద రానున్నటువంటి 2 నుంచి 3 గంటల పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతుంది. ఎందుకంటే విండ్ స్పీడ్ గాలి తీవ్రత కూడా అధికంగా ఉన్నటువంటి నేపథ్యంలో కొంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రైట్, థాంక్యూ వంశీకృష్ణ.